వెల్కమ్ టు మెగా టీవీ బర్నింగ్ టాపిక్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవలే భారత్లో పర్యటించారు. 2 రోజుల పాటు ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ సహా పలు వ్యూహాత్మక రంగాలకు సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. భారత్ రష్యా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతోస్తున్న సంబంధాలను మరింత బలోపేతం చేసినట్టయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలకడం హైలైట్. పుతిన్ చేపట్టిన ఈ పర్యటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కంటగింపుగా తయారైనట్టుంది. మరోసారి భారత్ పై టారిఫ్ కొరడా జుడిపించనున్నారు. భారత్ పై ట్రంప్ భారీ కొరడా, రైస్ ఎగుమతులపై టారిఫ్ బాంబ్. ఏపీ తెలంగాణ రైస్ ఇండస్ట్రీస్ పై ప్రభావం. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరగనున్న కొద్ది రోజుల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యంపై అదనపు సుంకాలు విధించాలనే యోచనలో ఉన్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. అమెరికా రైతులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం గురించి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పలు దేశాలు చౌక ధరలకే బియ్యాన్ని అమెరికా మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయని రైతులు వాదిస్తున్నారు. ఈ చౌక దిగుమతులు అమెరికా ఉత్పత్తిదారులను, దేశీయ ధరలను దెబ్బతీస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా రైతుల కోసం $12 బిలియన్ల బెయిల్అవుట్ ప్యాకేజీ ప్రారంభించేందుకు వైట్ హౌస్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. వారు మోసం చేస్తున్నారు, మేము సుంకాల విధింపు మార్గాన్ని అనుసరించవచ్చు అని ట్రంప్ పునరుద్ఘాటించారు. తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో డంప్ చేస్తున్న దేశాల్లో భారత్, థాయిలాండ్, చైనా ప్రధానంగా ఉన్నాయని రైస్ మిల్ సీఈఓ మెరిల్ కెన్నెడీ ఆరోపించారు. చైనా వస్తువులు ప్యూర్టో రికోలోకి కూడా వెళ్తున్నాయని, దీనివల్ల దక్షిణాది రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధ్యక్షుడు విధించిన సుంకాలు బాగా పనిచేస్తున్నాయని, అయితే వాటిని రెట్టింపు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ వివిధ దేశాలపై విధించిన సుంకాలను పెంచేలా అని అడిగారు. దీనికి వారు అవునని చెప్పగా ట్రంప్ వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేశారు. ముఖ్యంగా అమెరికా రైతుల ఉత్పత్తులను దెబ్బతీసేలా ఉన్న దేశాల జాబితాను సమర్పించాలని వాణిజ్య కార్యదర్శి స్కాట్ బేసెంట్ ఆదేశించారు. ఈ జాబితాలో భారత్, థాయిలాండ్, చైనాలు ముందున్నాయని, వీటిపై సత్వరం చర్యలు తీసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు. సాధారణంగా భారతదేశం నుంచి అమెరికాకు ప్రతి సంవత్సరం దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అవుతుంది. దీని విలువ దాదాపు 3,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో దాదాపు 60 నుంచి 70% బాస్మతి బియ్యం సింహభాగంలో ఉంటుంది. దీని ప్రభావం తక్షణంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపైన పడే అవకాశం ఉంది. ప్రస్తుతం బాస్మతి బియ్యం పైన 0 నుంచి 2.5% సుంకం మాత్రమే ఉంది. దీనివల్ల దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువైన బియ్యం ఎగుమతులు ప్రతి సంవత్సరం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. తద్వారా భారీగా లాభం లభించే అవకాశము కనిపిస్తోంది. ఇక నాన్ బాస్మతి కేటగిరీకి వచ్చినట్లయితే ఇందులో తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఉంటుంది. నాన్ బాస్మతి కేటగిరీలో సోనా మసూరి బియ్యం ఎక్కువ అమెరికాకు ఎగుమతి చేస్తారు. దీని విలువ దాదాపు 1,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ఈ బియ్యం ఎగుమతి అవుతుంది. అమెరికాలో నివసించే దక్షిణ భారత ప్రజలు ఈ సోనా మసూరి బియ్యం తినేందుకు ఇష్టపడతారు. ఒకవేళ ట్రంప్ సర్కార్ గనుక సుంకాలు పెంచినట్లయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన రైస్ ఇండస్ట్రీస్ పైన ప్రత్యక్ష ప్రభావం చూపించే అవకాశం ఉంది. నాన్ బాస్మతి రైస్ ఎగుమతులపైన ప్రస్తుతం సుంకాలు 15% వరకు ఉంది. ఒకవేళ ట్రంప్ సర్కారు కనుక భారతీయ బియ్యం పైన ప్రత్యేకంగా సుంకాలు విధించినట్లయితే నాన్ బాస్మతి ఉత్పత్తులపై సుమారు 25% నుంచి 40% వరకు సుంకాలను పెంచే అవకాశం ఉంటుందని వాణిజ్యవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ట్రంప్ భారతీయ వస్తువులపైన ఏకపక్షంగా 50% వరకు సుంకాలను విధించిన సంగతి గుర్తుంచుకోవాలి. ఒకవేళ టారిఫ్ ప్లాన్ కనుక 25% వరకు పెంచినట్లయితే అమెరికా మార్కెట్లో సోనా మసూరి బియ్యం ధర భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రవాస భారతీయులు, అందులో తెలుగువారు ముఖ్యంగా తక్కువ ధరకు లభించే థాయిలాండ్, స్థానిక అమెరికా బియ్యం కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది.
అలాగే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు బియ్యం ఎగుమతి చేస్తున్న వారికి ఇచ్చే లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికన్ మార్కెట్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వరి ఎగుమతికి ఒక వాణిజ్య పంటగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ బియ్యం ఎగుమతిదారులు కనుక అమెరికన్ మార్కెట్ కోల్పోతే వారు స్థానిక రైతుల నుంచి వస్తున్నటువంటి వరి ధాన్యం కొనుగోలు చేసే ధరలను సైతం తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు యూరోప్, ఆఫ్రికా లాంటి కొత్త మార్కెట్లను అన్వేషించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రాంతాల్లో సోనా మసూరి బియ్యం ఎక్కడ డిమాండ్ ఉందో ముందే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కీలక పరిణామం భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. భారత్తో ట్రేడ్ డీల్కు సంబంధించిన చర్చలు ఈ నెల 10 నుంచి ఢిల్లీలో జరగనున్నాయి. ఈ చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి రిక్ స్విట్జర్ నేతృత్వంలోని బృందం భారత్కు రానుంది. భారత్ తరపున వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పాల్గొంటారు. చర్చలు ప్రారంభానికి ముందు ట్రంప్ అదనపు సుంకాలను ఆలోచించడం గమనార్హం.